తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇక మొదటి విడతలో 3834 సర్పంచ్ స్థానాలు, 27628 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇక సర్పంచ్ పదవికి పోటీలో 12960 మంది అభ్యర్థులుండగా వార్డుల బరిలో 65455 మంది అభ్యర్థులు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. రెడ్డిగా జిల్లాల వ్యాప్తంగా తొలి విడత ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల మొదలు స్టార్ట్ కావడం జరిగింది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపు 56,19,439 మంది ఓటర్లు ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఈ రోజే ఉంటుంది. దీంతో పాటు ఓటర్లు మొత్తం దాదాపు 56 లక్షల మంది ఉన్నారు. ఇందులో 56 గ్రామాలు 3834 గ్రామాల్లో ప్రస్తుతం ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. దీంతో పాటు 27,628 వార్డులకు గాను మరోవైపు 37,562 పోలింగ్ స్టేషన్లతో పాటు 12,920 మంది సర్పంచ్ అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారు. ఈ రోజు మొత్తం వార్డు చూసుకున్నట్లయితే దాదాపు 65,455 మంది వార్డు సభ్యులుగా అభ్యర్థులుగా ఉన్నారు. దీంతో పాటు బ్యాలెట్ బాక్స్ మొత్తం 45,086 బ్యాలెట్ బాక్సులు వినియోగిస్తున్నారు. మొత్తం 18 రకాల ఐడి కార్డులు చూపించి వారు ఎలక్షన్స్ వేయడానికి ఓటు వేయడానికి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఐడి కార్డు అనేది ఖచ్చితంగా మస్తుగా చూపించాలి. దాదాపు 18 రకాలు అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆధార్ కార్డు నుంచి దాదాపు పాస్పోర్ట్, అదేవిధంగా పాస్పోర్ట్ కావచ్చు, మరోవైపు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, వివిధ దాదాపు అన్ని 18 రకాలకు సంబంధించినటువంటి ఐడి కార్డు చూపించి ఏదో ఒక ఐడి కార్డు చూపించి లోపల వెళ్ళారు. దాదాపు 1,00,000 మంది పోలింగ్ సిబ్బంది 1,00,000 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో 3,591 మంది రిటర్నింగ్ అధికారులు కూడా పాల్గొన్నట్టు కూడా నిన్న రాణి కౌముది స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ రాణి కౌముది కూడా మీడియాతో వెల్లడించారు. దీంతో పాటు మోడల్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకైతే దాదాపు 8 కోట్ల నగదుతో పాటు కొంత అటు డ్రగ్స్ కావచ్చు, క్యాష్ కావచ్చు, లిక్కర్ కావచ్చు సీజ్ చేసినట్టు కూడా నిన్న పోలీసు కూడా వ్యక్తం చేసింది. ఇలా ఆందోళన పరంగా అంటే శాంతి భద్రతల పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద 144 సెక్షన్ ని అమలు చేస్తారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, అదేవిధంగా డీజే సౌండ్ ఎవరు పెట్టడానికి వెళ్ళేందుకు కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జరుపుతూ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎవరైనా చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. మొదటి దశ ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది.